భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పందగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే కంప్లీట్ చేసిన అది సైబర్ క్రైమ్ అది 24 hours లో క్లియర్ అయిపోతాను. సరే సరే జాగ్రత్త మరి. అదే అంత మంచిదే, పిల్లలు మంచిదా? పిల్లలంతా బాగున్నారు. చూసారా, మొత్తం మీద అయితే నేను ఏం చెప్తున్నానంటే, మీకు మీ బంధువుల ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ వాట్సాప్ నుంచి చేసినట్టే చేస్తారు ఖచ్చితంగా. నేను చెప్పేది ఏంటంటే, ఇది అవేర్నెస్లో ఉండి మీరు అమౌంట్ 10 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, ఏదైనా మీరు సహాయం చేద్దామని పోతున్నారు కానీ అది నిజంగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోదు. నిజంగా మీ ఫ్రెండ్ ఆపదలో లేడు, ఆపదలో ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. దగ్గరలో మళ్ళీ నేను మా అన్నయ్యకి ఫోన్ చేసిన, దోమకొండలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ నేను సమాచారం తెలుసుకొని తర్వాత కన్ఫామ్ చేసుకొని మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి. ఇది ఎట్లుంటుందంటే, నానా పూలు వచ్చింది అని అబద్ధం అన్నప్పుడు ఏమవుద్దంటే, నిజంగా పూలు వచ్చినప్పుడు కూడా నాన్న రాలేడు. కాబట్టి ఒక్కొక్కసారి ప్రాణ స్నేహితుని కూడా మరి ఇబ్బంది జరిగినప్పుడు వాడు మెసేజ్ చేస్తే ఇది సైబర్ క్రైమ్ అని వాడు అమౌంట్ వేయకుండా పోతే ఆడ ప్రాణాలు కూడా పోతాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇది నానా పూలు వచ్చిన కథ లెక్క అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలామంది కూడా చాలామంది మెసేజ్లు పెడుతుంటారు ఇట్లనే. చాలామంది నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, అగ్రికల్చర్ ఫ్రెండ్స్ కానీ నాకు 20,000 వేయండి, 30,000 వేయండి ఇట్లా అంటారు. అది నిజమా అబద్ధమా అని మళ్ళీ నేను ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇంకొకటి విషయం అంటే, నేను మనీ విషయంలో రూపాయి పెట్టి ఈందాక వచ్చానని నాకు తెలుసు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు చాలా విలువైంది. కానీ సరైన సమయంలో మీ మిత్రునికి కానీ మీ చుట్టాల్లోకి కానీ మీరు సహాయం చేసే శక్తి ఉన్నా మీరు వాళ్ళకి సరైన ఇది మళ్ళీ నానా పూలు వచ్చినట్టు అయితే మరి పరిచయం అవుతుంది ఇది. సో అందుకోసమే సెకండ్ నెంబర్ తెలుసుకోండి, లేకపోతే వాళ్ళ వైఫ్ నెంబరు, వాళ్ళ ఫ్రెండ్ నెంబరు, ఆ పరిసర ప్రాంతాల్లో నెంబర్ తెలుసుకోండి. నిజంగా జరిగిందా ఆ సమాచారం తెలుసుకొని మీరు మీ మిత్రులకు సాయం చేయాలంటూ చేయండి. కానీ ఒకవేళ ఇది సైబర్ క్రైమ్, మనం నేరగాలు వీళ్ళంతా హ్యాకింగ్ ఉన్నారు కాబట్టి వెంటనే మీరు ఏం చేయాల్సిందంటే, ఆ యొక్క మీరు ఏ సిమ్ అంటే ఎయిర్టెల్లా, జియోవా, బిఎస్ఎన్ఎలా దానికి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి వెంటనే ఫోన్ చేయాలి. వెంటనే వేరే కొత్త సిమ్ తీసుకోవాలి ఒకటి. వెంటనే ఈ వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, దానికి కూడా మనము మెసేజ్ పెట్టాలి, మెయిల్ పెట్టాలి. తర్వాత మళ్ళీ అది వాట్సాప్ మీ ఫోన్లో అది తీసేసి కొత్త సిమ్ వేసేసుకొని మళ్ళీ అదే నంబర్